దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. లేదు, పవిత్రంగానే బతుకుతున్నారు, మంచిగానే జీవిస్తున్నారు, నీతి ఫలాలే ఫలిస్తున్నారు, అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు. అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు, మెట్లే తప్ప శ్రమలు కాదు. నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు, క్రమంగానే జీవిస్తున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, సరి చేసుకున్నావు, మారు మనసు పొందావు, దిద్దుకున్నావు, క్రమంగా నడుస్తున్నావు, అయినా నీకు వస్తున్నాయి అంటే అవి యోసేపుకు వచ్చినట్టు, అవి నీతిమంతుడైన యేసయ్యకు వచ్చినట్టు. యేసయ్యకు కూడా సమస్యలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా అన్ని నామముల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోసేపు కూడా సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి, తప్ప నాశనం చేయలా. అలాగే బైబిల్లో భక్తులు చాలామందికి, నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడునని ఉంది. కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి, కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు, పై మెట్టుకు తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకో. కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లు ఉన్నాయి చూడు, అవి పతనం చేస్తాయి. పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు, అవి నాశనం చేస్తాయి. అవి ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమై చేతులు ఎత్తారా? ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు. నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ టైముల్లో వస్తుంది, ఏం తిన్నప్పుడు వస్తుంది, ఏ జామున వస్తుంది, ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అంతేగాని నాకేం నొప్పి అనగానే డింగ్మని రాసి ఇవ్వడు. దాని మూలం తెలుసుకోవాలిగా. అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి, దాని మూలం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 15 ఏళ్ల క్రితం రక్షింపబడి 15 ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ఠ దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట ఆ పని. అప్పుల పాలైపోయి లాస్ట్ అటెంప్ట్ లాగా చేయబోతున్నారు ఆ పని. దానిలో సఫలత విఫలత, ఇక అది అయిపోయిందంటే వాళ్ళ లైఫ్ లేవు, ఇక ఆ స్థితికి వచ్చారు. అప్పుడు ఇక నేను చెప్పా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నాకు నచ్చింది, ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా, నా దోషాలు ఒప్పుకుంటా, మీ దోషాలు కూడా ఒప్పుకుంటా, మీరు కూడా ఒప్పుకోండి. కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచి అయినా ఆ తప్పుడు నడవడిని, ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది. లేదు, పాస్టర్లు ఇంతే చెబుతారు, మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట, మన పేకాట ఎట్ట, మన కోడి పందాలు ఎట్ట, మన వ్యభిచారం ఎట్ట, మన దొంగ వ్యవహారం ఎట్ట, మన దొర వ్యవహారం ఎట్ట, మన ఆ వ్యవహారం ఎట్ట, ఈ వ్యవహారం ఎట్ట, సిగరెట్ వ్యవహారం ఎట్ట, బీడీ వ్యవహారం ఎట్ట అని ఇక లేక వ్యవహారాలన్నీ మనం ఏడ మెయింటైన్ చేయాలి. పాస్టర్ల మాటలు వింటే ఇవన్నీ కాదులే, అయ్యే ఇయ్యే అనుకొని నువ్వు నీ పాపంలోనే కొనసాగుతాను అంటే దరిద్రత కంటిన్యూ అయింది. ఇక్కడ నాకు కావాల్సింది, దేవుడు అని చెప్పేది ఏంటంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కూర్చోగల అబ్బాయి, నేనేం బలహీనుడి కాదురా. నీకు ఏదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తే నాకు మండుతుంది. నువ్వు చేసిన చేష్టాలు నాకు కనపడుతున్నాయి, చూస్తే నాకు పిచ్చరేగుతుంది. నీకేం చేయబుద్ధి కావట్లే, ఇంకా మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే. ఇప్పుడు నేనేం చేయమంటావు బ్రో అంటే, మారు మనసు పొందు, ఒప్పుకో. నీ బుద్ధిహీనమైన పొరపాట్లు, ఏ లోపాలు చేసావో, ఏ పాపాలు చేసావో, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో, ఏ విధంగా తేడా పడ్డావో, ఎక్కడ పాపంతో రాసి పడ్డావో, ఎక్కడ లోకంతో పెళ్లి చేసుకున్నావో
విడాకులు ఇదానికి లోకానికి. ఎక్కడ రాజీ పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరం, దేవుని కనికరం మన మీదకి వచ్చిందంటే వర్ధిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి. కవర్ చేసుకోవటం కాదు, లేకపోతే ఏమంటారు దాన్ని, కప్పిపుచ్చుకోవటం కాదు. ఒప్పుకోవాలి, కప్పుకొనక ఒప్పుకోవాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, విడిచిపెట్టాలి. దేవుడు మెయిన్ మనల్ని చూసేది, చెప్పేది కూడా లోపములను సరి చేసుకో, పాపములను ఒప్పుకో, దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు. ఆ దిద్దుకుంటే ఏం జరిగిద్ది? దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు. దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైంది. యోధా ఇస్కరియోతు దిద్దుకోలా, కానీ సీమోను పేతురు కూడా యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడి మారు మనసు పొందాడు, పశ్చాత్తాప్తుడైనాడు, ప్రభు వైపు మళ్ళుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఈ 3 సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధీకుడు అని మనం అనుకునేటువంటి సీమోను పేతురు, ఈ పేతురుకే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి, గెన్నేసరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే. తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు, రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు. కానీ సొమ్మంతా తీసుకెళ్లి దూర ప్రాంతానికి వెళ్ళి వేసలతో తగలబోసి వెచ్చలవిడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు, ఆడు వచ్చేసరికి క్రొవిన దూడలను వధింపజేశాడు, క్రొత్త బట్టలు తొడిగించాడు, తలకు నూనె పెట్టించాడు, చెప్పులు తొడిగించాడు. స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు. ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాసుంది. నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర. ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడని అర్థం. ఈరోజు పేతురు విషయంలోనైనా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే, తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయ్యో, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఘట్టంలో మనలో కొన్ని లోపాలు, పాపాలు, దోషాలు, పొరపాట్లు అనేవి పొడసూపుతాయి. అస్సలు నా దగ్గర అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయెత్తండి, దండం పెట్టుకుంటాను నేను. ఏమీ లేవా? లేదన్నా ఉందన్నా, చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి. యథార్థ హృదయులై అందరిని చూస్తున్నా నేను. స్తోత్రం. సీమోన్ లైఫ్ని చూపించి, తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. సీమోను అబద్ధాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను. నేను అంతకు ముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సీమోను సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరక ఉండును. నిలవనేరవు. ఇదిగో నీకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇస్తాను. దేన్ని విప్పుతావో అది విప్పబడిది, దేన్ని బంధిస్తావో అది బంధించబడిద్ది అని అన్నాడు కదా. అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా, పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతురుకు బాధ్యత అప్పచెప్పడానికి వెనకాడలా నా ప్రభు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దోషములు చేయనాళ్ళంటే ఎవరు లేరు సోదరా. పొరపాట్లు చేయనాళ్ళంటే ఎవరు లేరు. చిన్నయో పెద్దయో అందరి జీవితాల్లో తప్పులు, లోపాలు, దోషాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే, ఒప్పుకున్నాడా, దిద్దుకున్నాడా, మారు మనసు పొందాడా, దానికి ఇష్టపడుతున్నాడా. ఒకవేళ మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి.
ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు. నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు.